శ్రీ మహాగణాధిపతయే నమః. పరమశివాయ నమః. ఆదిపరాశక్తయే నమః. షిరిడీ సాయి దేవాయ నమః. శ్రీ దత్తాత్రేయ మహాయోగినే నమః. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురవే నమః. దత్తాత్రేయ స్వామివారు ప్రసాదించినటువంటి అవధూత గీతలో ఇప్పుడు 8వ శ్లోకాన్ని మనం శ్రవణం చేద్దాం. న మానసం కర్మ శుభాశుభం మే, న కాయికం కర్మ శుభాశుభం మే, న వాచికం కర్మ శుభాశుభం మే, జ్ఞానామృతం శుద్ధమతీంద్రియః అహం. ఆ ఇది దత్తాత్రేయ స్వామివారు బోధించినటువంటి 8వ శ్లోకము. మానసం కర్మ, మానసికమైనటువంటి కర్మల యొక్క శుభం శుభమనే, అశుభం అశుభమనే బుద్ధి. మానవుడు నిరంతరము మానసికంగా ఎన్నో భావాలు చేస్తూ ఉంటాడు. మనసుకు సంబంధించినటువంటి ఆలోచనలు, కర్మలు, సంకల్పాలు, భావోద్వేగాలు ఇవన్నీ కూడా శుభాశుభ మిశ్రమముగా ఉంటాయి. మరి మానసిక శుభకర్మ అంటే ఏమిటి? దైవము పట్ల భక్తి, ప్రేమ, నమ్మకం, విశ్వాసం కలిగి ఉండడం, ఆత్మచింతన, గురుచింతన, దైవ చింతన చేయడం, సకల జీవుల పట్ల దయ, జాలి, కరుణ కలిగి ఉండడం, పవిత్రత, సాత్వికత కలిగినటువంటి ఆలోచనలు కలిగి ఉండడం, స్నేహభావముతో ఉండడం, ధర్మముగా ఆలోచించడం. అశుభ మానసిక కర్మ అంటే ఏమిటి? ద్వేషం, అహంకారం, అసూయ, ఇతరుల పట్ల పగను పెంచుకోవడం, గురునింద చేయడం, దైవనింద చేయడం ఇవన్నీ అశుభ కర్మలు. పరమాత్మ శుభ మానసిక కర్మలను స్వీకరిస్తాడు, అనుగ్రహిస్తాడు. దీని వలన ఆత్మశుద్ధి జరుగుతుంది. పుణ్యము, శాంతి వలన అతడు పరిశుద్ధమైనటువంటి మనస్సును పొందగలుగుతాడు. అటువంటి మనసును పరమాత్మయందు ఐక్యము చేసి పరమానందమును అనుభవించగలుగుతాడు. అశుభ మానసిక కర్మ వలన ఏమి కలుగుతుంది అంటే పాపము, జన్మబంధము కలుగుతుంది. ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు ఏమంటున్నారు? నా మానసం కర్మ శుభాశుభం మే. మానసిక కర్మలకు సంబంధించినటువంటి శుభమనే బుద్ధి గాని, అశుభమనే బుద్ధి గాని, మే అంటే నాకు, నా అంటే లేవు. దత్తాత్రేయ స్వామివారు బుద్ధికి, మనసుకు అతీతంగా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. మానసిక కర్మల యొక్క శుభాశుభములు ఏ విధంగా ఉంటాయో ఈ సన్నివేశం ద్వారా మీరు తెలుసుకోండి. ఒకనాడు ప్రధాన్ బాబావారిని దర్శించి బాబావారికి 20 కాసులు దక్షిణగా సమర్పించాలని మనసులో భావిస్తాడు. కానీ బాబావారి వద్దకు వచ్చేసరికి కేవలం 15 కాసులు మాత్రమే సంకుచిత బుద్ధితో సమర్పిస్తాడు. అప్పుడు బాబావారు చిరునవ్వుతో మిగతా 5 కాసులు ఏవి అని ప్రశ్నిస్తారు. దీనితో ప్రధాన్కు బాబావారి యొక్క సర్వజ్ఞత్వము అవగతమవుతుంది. గురువు భావప్రియుడు.
నీ భావము ఏ విధముగా ఉంటే అదే విధముగా గురువు ఉంటాడు. అందుకే బాబావారు 20 కాసులకు ఎక్కువ గాని 20 కాసులకు తక్కువ గాని అడగలేదు. ఇక్కడ ప్రధాన్ బాబావారికి 20 కాసులను సమర్పించాలని మనసులో భావించడము శుభకర్మ. కానీ సంకుచిత బుద్ధితో కేవలం 15 కాసులు మాత్రమే సమర్పించడం అశుభకర్మ. కాయికం కర్మ, దేహపరమైన కర్మల యొక్క శుభం శుభమనే, అశుభం అశుభమనే విచక్షణ. కాయికం కర్మ అంటే మనం దేహముతో చేసేటటువంటి పనులు, కార్యాచరణలు. మనము దేహముతో ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. మరి శుభకాయిక కర్మ అంటే ఏమిటి? భగవంతుడిని ఆరాధించడం అంటే పూజలు, అభిషేకాలు, హోమాలు, ప్రతిష్టలు చేయడం, ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెట్టడం, గోమాతకు ఆహారమును సమర్పించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం, ధర్మ కార్యక్రమాలలో పాల్గొనడం మొదలైనటువంటి సత్కర్మలను ఆచరించడం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధముగా చెప్పడం జరిగింది. కాయేన మనసా బుద్ధ్యా కేవలైః ఇంద్రియైః అపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. కాయేన మనసా బుద్ధ్యా కేవలైః ఇంద్రియైః అపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. యోగి జ్ఞాన మార్గమును అనుసరిస్తాడు. యోగి కర్మలను చేసినా ఆ కర్మలకు అతీతముగా ఉంటాడు. అతడు అహంకారమును కలిగి ఉండడు, ప్రతిఫలమును ఆశించడు. శరీరము, మనస్సు, బుద్ధి మరియు ఇంద్రియాలతో చేసేటటువంటి ప్రతి పని కూడా ఆత్మశుద్ధి కోసమే వారు చేస్తారు. ఇదే విధముగా మనము కూడా ఉండాలని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. మరి అశుభకాయిక కర్మ అంటే ఏమిటి? అంటే ఇతరులకు హాని కలిగించడం, హింసించడం, అధర్మ మార్గములో నడుచుకోవడం, దొంగతనం చేయడం, ఇవన్నీ కూడా అశుభ కర్మలు. దత్తాత్రేయ స్వామివారు ఇక్కడ ఏమంటున్నారు? నా కాయికం కర్మ శుభాశుభం మే. దేహముతో చేసేటటువంటి కర్మల యొక్క శుభము అనే విచక్షణ గాని, అశుభము అనేటటువంటి విచక్షణ గాని, మే అంటే నాకు, నా అంటే లేదు. మనము దేహముతో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ప్రతి మనిషికి కూడా తాను పుణ్యకర్మ చేస్తున్నాడా లేక పాపకర్మ చేస్తున్నాడా అనేటటువంటి విషయము తెలిసి ఉంటుంది. ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు ఏమంటున్నారు అంటే తాను దేహముతో చేసేటటువంటి కర్మల యొక్క స్పృహ వారికి లేదని అంటున్నారు. మరి స్పృహ మరియు మనసు లేనప్పుడు ఇక శుభము అశుభము ఏ విధంగా తెలుస్తాయి? మనసు లేనప్పుడు ఇక ఏమి ఉంటుంది? ఏమీ ఉండదు. జంతూనాం నరజన్మ దుర్లభం. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఎంతో దుర్లభమైనది. అటువంటి మానవ జన్మను గురుసేవ చేసి పరమాత్మను దర్శించి సార్థకం చేసుకోవాలే గాని వ్యర్థం చేసుకోరాదు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామివారి యొక్క ధర్మపత్ని అయినటువంటి సరస్వతీ బాయమ్మ రాఘవేంద్ర స్వామివారు సన్యాసము స్వీకరించారని తెలుసుకొని ఎంతో దుఃఖమును పొంది వారు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. అకాల మరణము పొందడం వలన వారు ప్రేతాత్మగా మారి రాఘవేంద్ర స్వామివారి వద్దకు వస్తారు. నేను తప్పు చేశాను, తొందరపాటులో నా జీవితాన్ని ముగించాను. ఈ ప్రేతాత్మ జీవితము నుండి నాకు విముక్తిని ప్రసాదించండని ప్రార్థిస్తారు. అప్పుడు రాఘవేంద్ర స్వామివారు నీవు తప్పు చేశావు అని చెబుతారు.
వారు మహనీయులు కాబట్టి ఆమెకు సద్గతిని ప్రసాదించడం జరుగుతుంది. ఇక్కడ సరస్వతీ బాయమ్మ దేహముతో చేసినటువంటి కర్మ ఎటువంటిది అంటే అశుభ కర్మ. అందువలన ఆమె ఏమి పొందింది అంటే ఆమె ప్రేతాత్మగా మారింది, దుఃఖమును అనుభవించింది. రాఘవేంద్ర స్వామివారు యోగీశ్వరుడు కాబట్టి ఆ దుఃఖమును తొలగించి సద్గతిని ప్రసాదించారు. కాబట్టి మానవుడు శుభకర్మలను ఆచరించాలే గాని అశుభకర్మలను ఆచరించి జన్మను వ్యర్థం చేసుకోరాదు. అశుభకర్మలను ఆచరిస్తే ఫలితములు ఏ విధంగా ఉంటాయో మీరు తెలుసుకున్నారు. మరి శుభకర్మలను ఆచరిస్తే ఫలితములు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకోండి. అన్నామలై స్వామివారికి 22 ఏళ్ళు ఉండగా వారు రమణ మహర్షి వారి ఆశ్రమానికి వస్తారు. రమణ మహర్షి వారిని సేవించుకునేటటువంటి మహాభాగ్యము వారికి కలుగుతుంది. రోజు రమణ మహర్షి వారి కాళ్లకు తైలము రాసి మర్దన చేసేవారు. కాళ్లల్లో ముళ్ళు ఉంటే తీసేవారు. ఈ విధముగా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. రమణ మహర్షి వారి యొక్క అనుగ్రహం వలన అన్నామలై స్వామివారు ఆత్మ సాక్షాత్కారమును పొందారు. అక్కడ ఉండేటటువంటి శిష్యులు అన్నామలై స్వామివారిని ఎన్నో ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టేవారు. ఈ విషయాన్ని రమణ మహర్షి వారు గమనించారు. అప్పుడు రమణ మహర్షి వారు అన్నామలై స్వామివారితో ఈ విధముగా అంటారు: అన్నామలై, ఇక నీవు ఇక్కడ ఉండవద్దు. నీవు దగ్గరలో ఒక గ్రామములో నివసించు అని ఆదేశిస్తారు. ఈ మాట వినగానే అన్నామలై బోరున ఏడుస్తాడు. గురుదేవా, నేనేం తప్పు చేశాను, ఏం పాపం చేశానని నన్ను మీకు దూరం చేస్తున్నారు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు రమణ మహర్షి వారు, నేను శివునిగా ఉన్నాను, నీవు కూడా శివునిగా మారు, పరిపూర్ణ సిద్ధత్వాన్ని సాధించు, నీవు ఇక్కడే ఉంటే సాధన చేయలేవు అని వారు చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పడంతో అన్నామలై స్వామివారు గురు ఆజ్ఞను పాటించి అక్కడి నుండి వెళ్ళిపోయి ఒక గ్రామములో నివసిస్తూ ఉంటారు. రమణ మహర్షి వారు కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చూస్తూ దర్శించుకుంటూ ఆనందపడుతూ ఉంటారు. ఈ విధముగా కొంతకాలము జరిగిపోయింది. కొన్నాళ్లకు రమణ మహర్షి వారే స్వయంగా అన్నామలై స్వామివారి వద్దకు వస్తారు. అప్పుడు అన్నామలై స్వామి, గురుదేవా, మీరు నా దగ్గరకు రావడం ఏమిటి అని కన్నీళ్లు పెడతారు. అప్పుడు రమణ మహర్షి వారు ఈ విధముగా అంటారు: నీవు నా ఆజ్ఞను పాటించావు, నన్ను సంతుష్టుడిని చేశావు, ఇదే విధముగా కొనసాగించు అని అంటారు. రమణ మహర్షి వారు 1950లో మహాసమాధి చెందడం జరిగింది. రమణ మహర్షి వారు అన్నామలై స్వామిని ఆశ్రమానికి రావద్దని ఆదేశించడం వలన ఆఖరికి చివరి చూపు కూడా చూడలేకపోయారు. అన్నామలై స్వామి మహాసమాధి చెందేంత వరకు అక్కడే గురుచింతన చేస్తూ ఉన్నారు. గురు ఆజ్ఞను పాటించి మహాతపస్సు చేసి వారు అక్కడ సమాధి చెందడం జరిగింది. వారి సమాధి కూడా అదే గ్రామములో ఉన్నది. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? గురువును సేవించడం అనేది శుభకర్మ. అందువలన అన్నామలై స్వామివారు ఆత్మ సాక్షాత్కారమును పొందారు. గురు ఆజ్ఞను పాటించడం అనేది శుభకర్మ. అందువలన స్వయంగా రమణ మహర్షి వారే అన్నామలై స్వామివారి వద్దకు వచ్చారు. ఎంతోమంది శిష్యులు గురువు దేహాన్ని త్యజించాడు, ఇక నీవు ఇక్కడ ఉండి ఏమి చేస్తావు అని మాట్లాడారు. అయినప్పటికీ ఆ మాటలను పట్టించుకోకుండా అన్నామలై స్వామివారు గురు ఆజ్ఞను పాటించి అక్కడే ఉన్నారు, గురు అనుగ్రహమును పొందారు. మరి ఈ కాలములో గురు ఆజ్ఞను ఈ విధంగా ఎవరైనా పాటించగలుగుతారా? రమణ మహర్షి వారు ఒక్క మాట చెప్పారని అన్నామలై స్వామివారు మొదట
గురువుకు దూరం అవుతున్నానని కొంత బాధపడినా ఆ తరువాత ఎటువంటి భావాలు లేకుండగా వారు సాధన చేయడం జరిగింది. అది గురు పరీక్షగా వారు స్వీకరించారు. కొంతమంది శిష్యులు గురువు దూరం పెట్టాడని అపార్థం చేసుకొని గురువును దూషిస్తారు. మరి అన్నామలై స్వామి ఆ విధంగా ఉన్నారా? లేదు. గురువుకు దూరముగా ఉండడం వలన అన్నామలై స్వామివారి యొక్క భక్తి, ప్రేమ, విశ్వాసం తగ్గినదా అంటే లేదు. గురువు ఎన్నో పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో నీవు విజయాన్ని సాధించాలి. ఇక్కడ అన్నామలై స్వామివారు గురువు పెట్టినటువంటి పరీక్షలో విజయాన్ని సాధించారు. గురువే సర్వస్వమని భావించారు. అందువలన వారు గురువు యొక్క అనుగ్రహమును పొందారు. కాబట్టి అన్నామలై స్వామివారి వలె ప్రతి శిష్యుడు కూడా గురువును అనన్య భక్తితో, దృఢమైనటువంటి విశ్వాసముతో ఆరాధించాలి. భక్తి ప్రేమలను కలిగి ఉండాలి. అప్పుడే గురువు యొక్క అనుగ్రహముతో తాను పరమానందమును అనుభవించగలుగుతాడు. ఆత్మ సాక్షాత్కారమును పొందగలుగుతాడు. వాచిక కర్మ. వాచికమైన కర్మల యొక్క శుభం శుభమనే, అశుభం అశుభమనే భేదజ్ఞానము. శుభవాచిక కర్మ అంటే ఏమిటి అంటే సత్యం మాట్లాడడం, శివస్మరణ చేయడం, మంత్రజపం చేయడం, వేద పఠనం చేయడం, మంచి మాటలతో ఇతరులకు మార్గదర్శి కావడం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధముగా చెబుతారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యాసనం చయేవ వాంగ్మయం తపః ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యాసనం చయేవ వాంగ్మయం తపః ఉచ్యతే. తపస్సు అనేది శరీరముతో మాత్రమే కాదు, మాటలతో కూడా చేయవచ్చును. ఇతరుల యొక్క మనసును నొప్పించకుండగా మాట్లాడడం, సత్యం మాట్లాడడం, మధురముగా శ్రేయస్కరముగా మాట్లాడడం మరియు వేద పఠనము చేయడం, ఇటువంటివి చేయదగిన తపస్సని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. అశుభ వాచిక కర్మ అంటే ఏమిటి? అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, ద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం, కోపముతో మాట్లాడడం, దూషించడం, అవహేళన చేయడం, చులకనగా మాట్లాడటం, ఇవి అశుభ వాచిక కర్మలు. మరి దత్తాత్రేయ స్వామివారు ఏమంటున్నారు అంటే నా వాచికం కర్మ శుభాశుభం మే. వాచిక కర్మలకు సంబంధించినటువంటి శుభము అశుభము అనేటటువంటి భేదజ్ఞానము మే అంటే నాకు, నా అంటే లేదు. ఈ సందర్భములో రామకృష్ణ పరమహంస వారు మరియు నిరంజనుడి సన్నివేశాన్ని శ్రవణం చేయండి. నిరంజనుడు ఒకనాడు పడవలో ప్రయాణం చేస్తుండగా ఒక వ్యక్తి పరమహంస వారిని దూషిస్తాడు. కోపిష్టి అయినటువంటి నిరంజనుడు గురు నిందను భరించలేక సహించలేక నట్టేట్లో పడవను ముంచేయడానికి సిద్ధమవుతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పరమహంస వారు అజ్ఞానుల యొక్క మాటలను పట్టించుకోరాదని, లెక్క చేయరాదని చెప్పడం జరిగింది. అతడు అజ్ఞాని, కానీ నీవు జ్ఞానివి కదా, మరి నీ జ్ఞానమేమయ్యింది? కాబట్టి నీవు ఈ విధంగా ప్రవర్తించవద్దు అని పరమహంస వారు మందలించడం జరిగింది. ఇక్కడ రామకృష్ణ పరమహంస వారిని దూషించినటువంటి వ్యక్తి చేసినదేమిటి అంటే అశుభకర్మ. రామకృష్ణ పరమహంస వారు శాంతియుతముగా ఉండమని చెప్పడం జరిగింది. మరి ఇదేమిటి అంటే శుభకర్మ. జ్ఞానామృతం బ్రహ్మానంద స్వరూపుడైన శుద్ధం పరిశుద్ధమైన పవిత్రమైన అతీంద్రియ
ఇంద్రియాతీతుడను. అహం నేను. ఎందుకు నాకు ఏమీ తెలియడం లేదు అని అంటే, నేను బ్రహ్మానంద స్వరూపుడిగా ఉన్నాను. బ్రహ్మానంద సాగరములో మదోన్మత్తుడిగా ఉన్నాను. పరమ పవిత్రముగా ఉన్నాను, పరిశుద్ధముగా ఉన్నాను. అతీంద్రియ అంటే ఇంద్రియాతీతుడుగా ఉన్నాను. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, చిత్తము, అహంకారము వీటికి సంబంధము లేకుండగా ఉన్నాను అని దత్తాత్రేయ స్వామివారు చెప్పడం జరిగింది. ఈ విధంగా దత్తాత్రేయ స్వామివారు 8వ శ్లోకములో "న మానసం కర్మ శుభాశుభం మే, న కాయికం కర్మ శుభాశుభం మే, న వాచికం కర్మ శుభాశుభం మే, జ్ఞానామృతం శుద్ధం అతీంద్రియః అహం" అని చెప్పారు. మనసుతో సంబంధించినటువంటి కర్మలతో గాని, దేహముతో సంబంధించినటువంటి కర్మలతో గాని, మాటలతో సంబంధించినటువంటి కర్మలతో గాని నాకు ఎటువంటి సంబంధము లేదు. నేను ఇంద్రియాతీతుడను. సర్వానికి అతీతముగా ఉన్నాను. పరమ పవిత్రముగా ఉన్నాను. పరిశుద్ధముగా ఉన్నాను. స్వచ్ఛముగా ఉన్నాను. దేనితోనూ సాంగత్యము లేకుండగా ఉన్నాను. తాదాత్మ్యము లేకుండగా ఉన్నాను. భ్రమ లేకుండగా ఉన్నాను. కాబట్టి నీవు ఏమి తెలుసుకోవాలి అంటే, నీవు కూడా మనోచాంచల్యాన్ని నాశనము చేయాలి. సాక్షిగా ఉండేందుకు ప్రయత్నించాలి. 9వ శ్లోకములో వారు ఏమి బోధిస్తారో మీరు రేపు శ్రవణం చెయ్యండి. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం